హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి తిని ఏదో చూపిస్తుందని చూస్తున్నారా? ఇదిగోండి చూడండి. నేను భీమిలి వచ్చానన్నమాట. బీచ్కి నేను ఎప్పుడూ రాలేదు, ఇది ఫస్ట్ టైము. అందుకే ఒకసారి చూపిద్దామని వచ్చాను. చూసారా ఈ బొమ్మ ఎంత బాగుందో? నాకైతే భలే నచ్చింది. ఎంట్రన్స్ మన బస్ దిగ్గానే అలా ఉంటుంది. ఇక్కడ చూసారా జలకన్యలతో చుట్టూ అలాగా వాటర్ దీంతో భలే పెట్టారు. నాకైతే బాగా నచ్చింది. అందుకే నేను ఒకసారి ఇది మీకు చూపిద్దామని వీడియో తీశాను. చూసారా నెక్స్ట్ అక్కడ నుంచి నేను కొంచెం ముందుకు నడుచుకుంటే ఇదిగోండి ఏసఐ బొమ్మ ఇక్కడ ఉంది. అది చాలా బాగుంది. పక్కనే గొర్రె పిల్లలు పెట్టుకుని ఇలా ఉన్నారు. ఇదిగోండి నెక్స్ట్ ఇలాగా ఈ ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎక్సర్సైజు ఇవన్నీ చేసుకోవడానికి అవన్నీ పెట్టారనమాట. నెక్స్ట్ ఇదిగోండి చూసారా భలే ఉంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే బీచ్ దగ్గర కొబ్బరి చెట్లు ఇలా ఉండడం నాకు భలే ఇష్టం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి బీచ్లోకి ఎంటర్ అయిపోతున్నాను. ఇది చూసారా భలే ఉంది. ఇలా ద్వారంలాగా సింహాలతో అటు ఇటు బాగా చేశారు. ఇదిగోండి నేను ఇక్కడ నుంచి కిందకి దిగుతున్నాను ఇలాగా. ఇదైతే చాలా బాగుంది. చుట్టూ ఉన్నట్లు ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చాలా దూరం మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. భలే ఉంది. ఫస్ట్ టైం కదా, నాకు కూడా కొంచెం బాగా నచ్చింది. అదే ఆర్కే బీచ్ అనుకో రోజు వెళ్తాము, అలా వెళ్తాం కాబట్టి అది కొంచెం పాతగా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు ఈ బీచ్ అయితే బాగా నచ్చింది. ఇదిగోండి చూసారా ఇక్కడైతే ఖాళీ లేదు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, పిల్లలు అందరూ చిన్నపిల్లలు అందరూ వచ్చారు. ఈవినింగ్ టైం స్కూల్ కూడా లేదు కదా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూడండి చుట్టూ ఇలా ఉంటుందన్నమాట. భలే ఉంది. ఇంకా ఇదిగోండి ఇలా ఉంది. ఈ గోడకైతే బొమ్మలు భలే వేశారు. ఇదిగోండి చూసారా బాగా కనిపిస్తుంది. నాకైతే భలే నచ్చాయి ఈ బొమ్మలు. బాగుంది. ఇదిగోండి చూడండి ఇలా వేశారు డిజైన్ లాగా. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇదిగోండి అందరు దిగి వాటర్లోకి వెళ్తున్నారు, స్నానం అవి చేస్తున్నారు కదా అని నేను కూడా ఇలా దగ్గరికి వెళ్ళాను అనమాట. కొంచెం మనం వీడియో తీసుకుందామని. చూసారా ఈ రాయి దగ్గర భలే ఉంది. దీనికి నాచు పట్టి ఫొటోస్ అన్నీ తీసుకోవడానికి చాలా బాగుంది. అక్కడ మనం ఆడుకోవచ్చు, చిన్నపిల్లలతో కూర్చోవచ్చు, అంతా చాలా బాగుంది. ఇదిగోండి ఫొటోస్ అవన్నీ తీసుకున్నారు. ఇక్కడ చూసారా ఈ చిన్న దీని దగ్గర చిన్నపిల్లలు ఇలా ఆడుకుంటున్నారు. అంటే ఒక చిన్న ఏట్లో ఎలా ఆడుకుంటారు అన్నట్లు వాళ్ళు ఇలా ఆడుకుంటున్నారు. నాకు బాగా నచ్చింది. వీళ్ళ కోసమే నేను ఇక్కడ ఇలా ఈ చిన్న వీడియో తీశాను. ఇదిగోండి చూసారా ఇదిగోండి ఇలా ఉంది దగ్గర నుంచి. చూసారా అలలు అవన్నీ చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. ఇదిగోండి చూసారా భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ నీరు ఇలా రావడం, ఇక్కడ ఉండడం చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడైతే ఎక్కువ మంది ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూడండి ఆ వాటర్ ఇలా రావడం భలే ఉంది కదా, బాగుంది. ఎవరైనా బీచ్కి వెళ్తే హాయిగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మేము కూడా సేమ్ అలానే ఫీల్ అయ్యాము. ఇదిగోండి చూడండి భలే ఉంది. అసలు నాకైతే భలే నచ్చింది ఇది. ఇదిగోండి చూడండి ఇలా ఒక ఏరు దగ్గర ఇలా పారుతుంది కదా, అలా పారినట్లు భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది. ఇక్కడ చూసారా జలకన్య బొమ్మ బాగుంది కదా. ఇక్కడ కూడా నిల్చొని చాలామంది ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. ఇదిగోండి చూడండి మేమైతే చూసాము. నెక్స్ట్ ఇలాగ కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడైతే చూడండి చిన్నపిల్లలతో భలే ఉంది. సరదాగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో వెళ్ళి మనం కూడా ఎంజాయ్ చేస్తాం కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూడండి మొత్తం ఇలా ఉంది చూసారా ఇలా. ఇదిగోండి నేనైతే చుట్టూ ఇలా మీకోసం ఒకసారి చూపిస్తున్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి, ఒకసారి వెళ్ళండి. ఇదిగోండి చూసారా నేను మా బుడ్డోడు వీడు అప్పుడే పడుకొని లేచాడు. వీడు మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయాడు అనమాట. మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళా వీడు ఫుల్ హ్యాపీగా నవ్వుతాడు. వీడికి కూడా ఇక్కడ బాగా నచ్చింది, అందుకే నవ్వుతున్నాడు. వీడి కోసం చిన్న వీడియో తీద్దామని నేను అలా తీశాను. నెక్స్ట్ అక్కడి నుంచి మేము ఇలా కొంచెం ముందుకు వస్తే స్ట్రీట్ షాపింగ్ అని ఉంది. ఇదిగోండి చూడండి ఆర్కే బీచ్లో ఉంది కదా, అక్కడైతే ఎక్కువ ఉంటాయి మంచి మంచి బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇక్కడ చాలా తక్కువ, అక్కడ ఉన్నన్ని వెరైటీస్ లేవు. అక్కడ అంతగా ఉన్నట్లు ఇక్కడ ఏం బాగాలేదనమాట.
ఇదిగోండి చూడండి, ఇక్కడ తక్కువ అంటే ఎక్కువ లేవు, ఒక 3-4 ఉన్నాయి షాప్స్ అవి. ఇదిగోండి చిన్నపిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయి, పర్వాలేదు బాగానే ఉంది. ఇదిగోండి ఇక్కడ శంఖాలతో ఇలా చేశారు, ఫ్లవర్ డెకరేషను, కీ చైన్స్, చిన్నపిల్లల బొమ్మలు, ఈ శంఖాలు ఇవన్నీ. ఇదిగోండి చూసారా, ఇలాగ మన అదే మిర్రర్కి ఇలా డిజైన్గా పెట్టడం, డోర్ దగ్గర ఇలా పెట్టడం, ఇదంతా బాగానే ఉంది, బాగుంది, పర్వాలేదు. కానీ తక్కువ షాపులు కదా. మరి నెక్స్ట్ ఇదిగోండి చూడండి, ఇవన్నీ అలా చూసుకుంటూ ఇదిగోండి ఈ షాప్ దగ్గరకు వచ్చాను. జస్ట్ దీన్ని కూడా చిన్న వీడియో తీసుకున్నాను. ఆ బొడ్డోడు ఈ బెలూన్స్ వైపు చూసానని దగ్గరికి వెళ్ళి ఇలా చూశాను. ఇక్కడ వినాయకుడి బొమ్మ ఉంది చూసారా, నాకైతే ఈ బొమ్మ చాలా బాగా నచ్చింది, అందుకే ఒకసారి వీడియో తీద్దామని తీశాను. నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ క్యాప్స్ చూసారా, ఈ గ్లాసెస్ అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలకి. ఇదిగోండి బట్టలు, షార్ట్లు, ఇదిగోండి చూసారా ఇలా ఉంది. ఇది ఏదో కొంచెం బాగుంది కదా అని నేను దీన్ని జస్ట్ చిన్న వీడియో తీసుకుందామని వీడియో తీసుకున్నాను. ఇదిగోండి ఇదే మెయిన్ అనమాట, లవ్ భీమిలి అనమాట. ఎలా ఉంది, బాగుందా? నాకైతే భలే నచ్చింది. అక్కడ ఫోటో తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ ఎవరో ఫోటో తీసుకుంటున్నారు, ఇంకెందుకులే వాళ్ళకి డిస్టర్బెన్స్ అని మేము తీసుకోకుండా వచ్చేసాం. నెక్స్ట్ ఈ బొమ్మ చూసారా, వెనకాల ఒక అతను ఉంటే ముందు చిన్న బాబు ఉండేటట్లు తీశారు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒకరు కూర్చొని ఆలోచిస్తున్నట్టు ఇలా పెట్టారు, బాగుంది కదా. ఇక్కడ పార్క్ లాగా ఇలాగ మొక్కలు ఇవన్నీ చాలా బాగుంది. ఇదిగోండి మనం కూర్చోడానికి బెంచీలు అన్నీ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ ఈ పక్కనే వెళ్ళి చూసాము, చూసారా ఇక్కడ ఇలా మనం మెట్లకి పక్కకు రాగానే ఇక్కడ బుద్ధుడి బొమ్మలు బాగున్నాయి చూసారా, భలే నచ్చింది. ఇది నాకైతే చాలా బాగా అనిపించింది, నేను దీన్ని వీడియో తీసుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంది, ఇక్కడ అతను కూర్చొని వీళ్ళకి చెప్తున్నట్లు ఇలా పెట్టారనమాట, భలే ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి మేము కొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఈ మొక్కలు ఇవన్నీ అంటే చిన్న పార్క్ లాగా ఇలా ఏర్పాటు చేశారు, భలే ఉంది. దీన్ని మేము ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళాము. ఇక్కడైతే చూడండి ఒక అతను చేపలు ఆ చేత్తో ఈ చేత్తో పట్టుకునేటట్లు భలే పెట్టారు. ఇక్కడ బొమ్మ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి మేము అలా వెళ్తే ఇదిగోండి చూడండి, ఇలా మనం కూర్చోడానికి బెంచీస్ ఈ పక్కనే ఇలాగా చాలా బాగా చేశారు. ఇక్కడ ఈ చేపలు చూసారా, భలే ఉంది. దీన్ని ఒకసారి ఫోటో తీద్దామని నేను తీసుకున్నాను చిన్న ఫోటో. ఇదిగోండి చూడండి, భలే ఉంది. ఒక చేప తర్వాత ఒక చేప, నాకైతే బాగా నచ్చింది, అందుకే దీన్ని నేను ఒకసారి ఇలా వీడియో తీశాను. ఇదిగోండి చూసారా, బాగుంది కదా. ఇక్కడ ఇలా మనం ఈ బెంచీ పైన కూర్చుంటూ ఇలా బీచ్ని చూస్తూ అలా మాట్లాడుకుంటూ ఇలా చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి అంతా బాగుంది. ఇదిగోండి ఇలా ఉంది మొత్తం. ఇక్కడ మా బుడ్డోడేమో వీటిని చూసి దిగుతానని దిగాడు అనమాట, నేను ఎత్తుకుంటుంటే వెళ్ళి అక్కడ 2 నిమిషాలు కూడా లేడు, మళ్ళీ వెంటనే నా దగ్గరకు వచ్చేసాడు. ఇంకా ఇటు సైడ్ మేము వచ్చాము, ఇక్కడ అటు సైడ్ బుద్ధుడి బొమ్మ ఉంటే ఇటువైపు కృష్ణుడు బొమ్మ ఉందన్నమాట. ఇదిగోండి మేము ఇక్కడ కాసేపు కూర్చున్నాము, కూర్చున్న తర్వాత మా వాడికి దేవుడికి దండం పెట్టుకొచ్చిన అంటే దండం పెట్టుకొని ఇంకా అక్కడ అలా కాసేపు నడుస్తూ పిలుస్తున్నాను నన్ను అమ్మ అమ్మ అని. ఇదిగోండి చూసారా, భలే ఉంది, రాధాకృష్ణుని బొమ్మ బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇదిగోండి వీడైతే నా దగ్గరకు వచ్చేస్తున్నాడు అమ్మ అమ్మ అని, అది ఇంకెందుకులే వెళ్ళిపోదామని నేను వీడి దగ్గరికి వెళ్ళి వీడిని తీసేసుకొని వచ్చేసాను అన్నమాట. ఇదిగోండి చూసారా, వీడు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. బయటికి వెళ్ళాం కదా, అక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ అలా వచ్చాము. అలా వెళ్తుంటే ఇదిగోండి చూసారా, చేపాకారంలో ఇలా ఉంది. దీన్ని లోట్లు వెళ్ళి మనం సముద్రం దగ్గరికి వెళ్ళేటట్టు అలా సెట్ చేశారు, భలే ఉంది చూసారా. ఇదైతే లైట్ హౌస్ అంట. ఇక్కడ చూడండి, దీన్ని ఒకసారి మీకు క్లియర్గా చూపిద్దామని ఇలా ముందుకి వచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ చెట్లు ఇవంతా భలే ఉంది. మనమైతే లోనికి వెళ్ళడానికి అవ్వదు, దీన్ని లాక్ చేశారు. ఇదిగోండి ఇలా ఉంది. అక్కడి నుంచి దీన్ని వీడియో తీసుకుంటూ ఇలా ముందుకు వెళ్తుంటే ఇదిగోండి ఇక్కడ చూడండి బుద్ధుడి బొమ్మ అనమాట. ఇది ఒక్కటే తలే ఉంటుంది, ఇలాగ ఈ ఫేసు ఇదే కనిపిస్తుంది మొత్తం. ఇదిగోండి చూసారా, ఇదైతే చాలా బాగుంది. ఇదిగోండి భలే ఉంది కదా.
దీన్ని చిన్న వీడియో తీసుకుంటూ ఇలా వచ్చేసాను ముందుకి. ఇక్కడ చూడండి అల్లూరి సీతారామరాజు గారి పార్క్ అంట ఇది. అంటే ఇక్కడ ఏం లేదు, అతనివే ఒక 4 బొమ్మలు ఉంటాయి. ఇదిగోండి ఇలా ఉంది. మీకోసమని ఇలా కొంచెం దగ్గర నుంచి ఇలా వీడియో తీశాను. నెక్స్ట్ బస్సు ఎక్కేసి వచ్చేస్తుంటే ఇదిగోండి చూడండి, ఈ రోడ్డు పక్కనే పళ్ళు, పువ్వులు, చేపలు అన్నీ అమ్ముతున్నారు. భలే ఉంది. నెక్స్ట్ అలా బస్సు కదిలే ఉంది. చూసారా, కిటికీలలో చూస్తుంటే బీచ్ భలే ఉంది. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది, హాయిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.